the nation really compliments him for this great initiative because ప్రపంచ దేశాల్లో ఆదికాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించిన వారసత్వం అయిపోయిన భారతీయ సంస్కృతి దాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత వ్యాపకం చేయాల్సి ఉంది. ప్రపంచం మళ్ళా తిరిగి ఒకప్పుడు ప్రపంచానికి మనం ఆ రోజుల్లో గురువుగా మన పేర్కొన్నారు, విశ్వగురువుగా. పాశ్చాత్య పరిపాలన కారణంగా మన దేశాన్ని వాళ్ళు దోచుకున్న కారణంగా మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసిన కారణంగా మనపై వాళ్ళ భాషను రుద్దిన కారణంగా వాళ్ళ భావనలో మన చరిత్రలో జొప్పించిన కారణంగా మన దేశం తన యొక్క ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయింది. మళ్ళా తిరిగి స్వతంత్ర అనంతరం అనేక మంది మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా ఇవాళ స్వతంత్రాన్ని మనం సంపాదించుకున్నాం. ఆ స్వతంత్ర అనంతరం తిరిగి మళ్ళా భారతదేశం శక్తివంతంగా ముందుకు వెళ్తుంది. ఈ దేశ ప్రజల్లో సామాన్య జనంతో సహా అందరిలో కూడా ఏదో ఒక రకమైన తెలివితేటలు ఉన్నాయి. ఈ నేల, ఈ భూమి, ఈ ఆకాశం, ఈ గాలి, ఈ నీరు, వీటన్నిటి ఏదో ప్రత్యేకత ఉంది. మనం ఇందాక గానం విన్నాం కదా, ఘంటసాల గారిని చూడలేని వాళ్ళు లేకపోతే వారి ఆ రోజులో స్వయంగా వెళ్ళలేని వాళ్ళు కూడా అదే పద్ధతిలో ఇందాక మరి ఈ మాధవపతి సురేష్ అందించినట్టు యొక్క అందుతున్న సహకార వినోద్ మిగతా కళాకారులు అద్భుతంగా గానం చేశారు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ప్రతిభ ఉంది. ఆ ప్రతిభను గుర్తించి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన పిల్లల్లో ముఖ్యంగా యువతరం పాశ్చాత్య వ్యామోహనకు దోసులు కాకుండా వాటి వైపు వెరితనం వేసేట ఆ పద్ధతులకు వాళ్ళు కాకుండా మన సంస్కృతి, మన సభ్యత, మన ఆచార వ్యవహారాలు, మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు వీటన్నిటిని మనం కాపాడుకోవాల్సి ఉంది. మన భాషను, మన భారతీయ భాషను మనం సుసంపన్నం చేసుకోవాల్సి ఉంది. మన ఇంట్లో మనము మన మాతృభాషలో మాట్లాడవలసి ఉంది, అమ్మ భాషలో. నేను ఎప్పుడు చెప్పుకుంటాను, కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, అలాగే మనకి పాఠం చెప్పిన గురువును మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పాను. మాతృభాష కళ్ళైతే ఇంగ్లీష్ కళ్ళద్దా అన్నట్టు. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. కళ్ళేదేమనుకోండి, నువ్వు రెబాన్ గ్లాస్ పెట్టా జుబాన్ నుంచి ఏ మాట కూడా రాదు. ఇది నేను కావాలని పెట్టుబడి చెప్తున్నా, ఎందుకంటే అందరికీ మనసులో ఆకట్టుకోవాలి. మన యువతరాన్ని తిరిగి మన మాతృభాష వైపు తీసుకురావాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర భాయ్ మోదీ గారు మన భారతీయ విద్యా బోధనలో నూతన విద్యా విధానంలో భాగంగా మాతృభాషకు పెద్దపీట వేస్తున్నారు. మనము కూడా మన మాతృభాషను ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో చూసిన భాష అవుతుందో ఆ మాతృభాషను మనం అందరం కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ ఈ కల్చర్కి మనం స్వస్తి పరచాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ భాషగా నేర్చుకోండి, కానీ ఇంగ్లీష్ వాళ్ళుగా తయారు కావాలి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస అదే మన పద్ధతిగా ఉండాలి. దానికి మళ్ళా తిరిగి మనం ఆ పునర్వైభవం వచ్చేటి పరిస్థితి మోడీ గారు కనిపిస్తున్నారు. మనం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేదో ఇంగ్లీష్లో మాట్లాడితే గొప్ప అనుకోవడం, ఇంగ్లీష్ లేకపోతే పైకి పోరామనుకోవడం, అది కూడా చాలా పొరపాటు. నేను తెలుగులో చదువుకున్నాను. దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ ప్రవేదాలు చేరుతున్నారు కదా, తెలుగులో చదువుకోవచ్చు. ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేస్తున్నట్టుగా ద్రౌపది ముర్ము గారు మాతృభాషలో చదువుతున్నారు కదా. అంతకుముందర రామ్నాథ్ కోవింద్ గారు మాతృభాషలో చదువుతున్నారు కదా, రాష్ట్రపతి అయ్యారు కదా, నేను ఉపరాష్ట్రపతి అయ్యారు కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వరకు పనిచేసిన శ్రీ నూతనపాటి వెంకటరమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన కూడా చెప్పాడు కదా, నేను మాతృభాష చదువుతున్నానని చెప్పి. ప్రపంచమంతా ఇవాళ గౌరవించే శక్తివంతమైన భారతదేశానికి అత్యున్నత ప్రభావశీలైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర భాయ్ మోడీ ఆయన కూడా మాతృభాష చదువుకున్నాడు కదా. మాతృభాషలో చదువుకొని ప్రధానమంత్రి అయ్యాడు, మాతృభాషలో చదువుకొని నేను ఉపరాష్ట్రపతి అయ్యాను, మాతృభాష చదువుకొని ఆమె రాష్ట్రపతి అయింది, మాతృభాష చదువుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అందువల్ల దయచేసి అందరూ మాతృభాష వైపు మళ్ళండి. మన సంస్కృతిలో భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది. భావ వ్యక్తీకరణ భాషలోనే జరుగుతుంది. ఫస్ట్ మదర్ టంగ్, లేటర్ బ్రదర్ టంగ్,
afterwards any other tongue. ముందు అమ్మ భాష, ఆ తర్వాత సోదర భాషలో కూడా మనం గౌరవించాలి. ఎన్ని భాషలు అయితే నేర్చుకోవాలి. హిందీ కూడా మనం అలవాటు చేసుకోవాలి. దాన్ని ఎవరిపైన బలవంతంగా రుద్దే పరిస్థితి లేదు. నేను ఎవరికి బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకం. మన తమిళనాడులో మాడుతూ చెప్పారు, సార్ భాష రుద్దుతున్నారు సార్ మా పైన. ఏ భాష రుద్దకూడదు. నో ఇంపోజిషన్, నో అపోజిషన్, దట్ ఈస్ మై ప్రపోజిషన్ అని చెప్పాను. ఏ భాషను రుద్దకూడదు, ఏ భాషను వ్యతిరేకించకూడదు. భారతీయ భాష అన్నింటినీ మనం గౌరవించుకోవాలి, వాటిలో ప్రావీణ్యం సంపాదించాలి. లేకపోతే పైకి వెళ్ళలేము. ఆ పైకంటే అక్కడికి కాదు. మీరు ఆ మధ్య దేవుడిని అడిగారు, ఐఎస్సీ చేసాయా, చాలా మంది అంటున్నారు ఇంగ్లీష్ రాకపోతే పైకి రాలేమని.